పాకిస్తాన్ ఎలాంటి దేశమో ప్రపంచానికి చెప్పనక్కర్లేదు. ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఆ దేశం వెలిగిపోతూ ఉంటుంది. కానీ ఆ విషయాన్ని మాత్రం ఒప్పుకోదు. తమ దేశంలో ఉగ్రవాదులే లేరని చెబుతూ ప్రపంచం ముందు నటిస్తూ ఉంటుంది. భారత్పై దాడి చేయడం, తిరిగి దాడి చేస్తే విక్టిమ్ కార్డు ప్లే చేయడం ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పహల్గామ్ అటాక్కు బదులుగా భారత్ ఇచ్చిన దెబ్బకు ఆ దేశం తల్లడిల్లిపోతోంది. కానీ కుక్కతోక వంకర అన్నట్లుగా పాక్ తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఉగ్రవాద కుటుంబానికి పరిహారం ఇచ్చి తన ద్వంద్వ వైఖరిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. పాకిస్తాన్ ఒకవైపు మా దేశంలో ఉగ్రవాదులకు చోటు లేదు అని ప్రకటిస్తూ, మరోవైపు ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, ఐక్యరాజ్యసమితి గుర్తించిన గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబానికి 14 కోట్ల రూపాయల పరిహారం అందించాలని నిర్ణయించింది. ఈ చర్య పాకిస్తాన్ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బహిర్గతం చేస్తోంది. భారత్ మే 7, 2025ను నిర్వహించిన ఆపరేషన్ సింధూరులో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద కేంద్రాలపై ఖచ్చితమైన వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబంలో 14 మంది మరణించారని, వారిలో అతని సోదరి, ఆమె భర్త, మేనల్లుళ్ళు, ఇతర బంధువులు ఉన్నారని అజార్ స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. మసూద్ అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరం దాడి, 2019లో పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి భారత్పై అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు మాస్టర్ మైండ్. అలాంటి వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించడం పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు స్పష్టమైన సంకేతం వెలువడినట్లయింది. పాకిస్తాన్ ఈ చర్యను రాజకీయ, దౌత్యపరమైన వ్యూహంగా చూడవచ్చు. కానీ ఇది ఉగ్రవాదులకు పరోక్షంగా ప్రోత్సహించే చర్యగా అంతర్జాతీయ విశ్లేషకులు ఖండిస్తున్నారు. ఇది ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించడమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు. మసూద్ అజార్కు ఈ 14 కోట్ల రూపాయలు నేరుగా అతనికే చేరవచ్చని అంచనా. ఇది ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణకు దోహదపడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ గతంలోనూ అజార్ను రక్షణలోకి తీసుకుని అతని ఆచూకీ గురించి తెలియదని నటించింది. 2019లో బాలాకోట్ దాడి తర్వాత అజార్ను రక్షణ కస్టడీలో ఉంచినట్లు పాక్ ప్రకటించినప్పటికీ అతను బహవల్పూర్లో బహిరంగంగా ప్రసంగాలు ఇస్తూ కనిపించాడు. 2022లో అజార్ ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయాడని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో పేర్కొన్నప్పటికీ ఆఫ్ఘన్ తాలిబాన్ దీనిని ఖండించింది. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న వైఖరిని గుర్తించి దానిపై కఠిన చర్యలు తీసుకోవాలి.